హాయ్ గైస్, వెల్కమ్ టు డే 2 అప్డేట్స్ ఆఫ్ టెస్ట్ 1. ఈరోజు కొంచెం స్లోగానే స్టార్ట్ అయింది. ఫస్ట్ సెషన్లోనే ఇండియా ఆల్అవుట్ అయింది. ముందుగా 100 కొడతాడు అనుకున్న జడేజా 86 రన్స్కే అవుట్ అయ్యాడు. వెల్ డిజర్వ్ సెంచరీ మిస్ అయింది. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన వాళ్ళు అందరూ ఎక్కువసేపు గ్రీజ్లో కూడా నిలవలేకపోయారు. ఆకాశ్దీప్ కొన్ని మెరుపులు మెరిపించినా ఎక్కువసేపు గ్రీజ్లో లేరు. బిగ్ షాట్కి ఏం చేసి తన వికెట్ని కోల్పోయారు. తర్వాత అశ్విన్ కూడా బిగ్ షాట్కి ట్రై చేసి శాంటోకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగారు. ఆ నెక్స్ట్ ఓవర్లోనే బుమ్రా కూడా అవుట్ అయ్యి టోటల్గా స్కోర్ని 376 రన్స్కి టార్గెట్ సెట్ చేసి వెళ్ళారు. నిన్న మన బ్యాటింగ్లో కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి చివరికి హై నోట్లోనే ఎండ్ అయ్యింది. ఈరోజు మన బౌలింగ్ స్టార్ట్ అయ్యడమే హై నోట్లో స్టార్ట్ అయింది. మొదటి ఓవర్లోనే బుమ్రా వికెట్ తీశాడు. అది కూడా బాగా సెట్ చేసి వికెట్ తీశారు. ఓవర్గా వికెట్ వేసి రౌండ్ ద వికెట్ స్ట్రైట్గా బాల్ వేశాడు. ఇస్లాంకి క్లూ కూడా ఇవ్వలేదు. తర్వాత ఫ్యూచర్ ఇండియన్ సూపర్ స్టార్ ఆకాశ్దీప్ డబుల్ వికెట్ ఓవర్ ప్రొడ్యూస్ చేసి మన ఇండియాకి గ్రేట్ స్టార్ట్ ఇచ్చారు. జకీర్ హాసన్ అండ్ హక్కి ఇద్దరికి అసలు ఏమైందని అసలు అర్థం కూడా కాలేదు. అంత స్పార్క్ టైంలో బాల్ వచ్చి వికెట్స్కి తగిలింది. లంచ్ బ్రేక్ తర్వాత కూడా ఎక్కడా మన బౌలర్స్ రిలాక్స్ అవ్వలేదు. వీలైనప్పుడల్లా వికెట్స్ తీస్తూనే ఉన్నారు. సిరాజ్ కూడా శాంటో వికెట్ తీశాడు. ఆ తర్వాత ఓవర్లోనే ముషఫిర్ వికెట్ బుమ్రా వచ్చి తీశాడు. కేఎల్ రాహుల్ బాగా జడ్జ్ చేసి క్యాచ్ తీసుకున్నాడు. తర్వాత సకీబ్ అండ్ లిటన్ దాస్ కొంచెం కౌంటర్ అటాక్ చేస్తూ ఫోర్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. అలా కౌంటర్ అటాక్ చేసే పనిలో లిటన్ దాస్ వికెట్ చాలా తెలివిగా జడేజా తీసుకున్నాడు. ఆ తర్వాత సకీబ్ కూడా ఎక్కువసేపు గ్రీజ్లో నిలబడకపోయారు. టీ బ్రేక్కి ముందు హసన్ వికెట్ కూడా కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత మెహదీ కొంచెం ఫైట్ బ్యాక్ చేశాడు. ఆయన ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా అప్పుడే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. మొత్తానికి 149కి ఆల్అవుట్ అయ్యింది. ఇండియా బౌలింగ్గా పికప్ ఆఫ్ ద బౌలర్ మాత్రం బుమ్రా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అతను వేసిన గోడ్ స్పెల్ లాంటిది. 11 ఓవర్స్లో 4 వికెట్స్ తీసుకున్నాడు. బుమ్రా తన కెరియర్లో అరుదైన మైల్ స్టోన్కి రీచ్ అయ్యాడు. 400 వికెట్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో కంప్లీట్ చేసుకున్నాడు. హీఈస్ అబ్సల్యూట్లీ ఎ గుడ్ ప్లేయర్. బంగ్లాదేశ్ బ్యాటింగ్లో అన్ని చిన్న పార్ట్నర్షిప్ షకీబ్ అండ్ మెహదీ చాలా వరకు ఫైట్ చేశారు. ఇండియా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. ఇందులో జైస్వాల్ ప్రతి బాల్ని కొట్టడానికి వెళ్ళాడు. ఆ క్రమంలో రన్స్ త్వరగా రావడం అయింది. కానీ ఇద్దరు ఓపెనర్స్ ఎక్కువసేపు గ్రీజ్లో ఉండలేకపోయారు. కానీ విరాట్ మాత్రం మంచి ఫ్లోలో స్ట్రైక్ చేశాడు. ఒక రకమైన ఫ్రీ ఫ్లో బ్యాటింగ్ చేశాడు. కానీ నాట్అవుట్ని డిఆర్ఎస్ తీసుకోకుండా అవుట్ అని వెళ్ళిపోయాడు. ఈరోజు చెన్నైలో ఎప్పుడూ లేనిది మొత్తం 18 వికెట్స్ పడ్డాయి. ఇది గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈరోజు జరిగిన దాన్ని బట్టి మన చేతిలోని మ్యాచ్లు పూర్తిగా వచ్చినట్టే 99% మనకి ఈ మ్యాచ్లో పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ప్రస్తుతానికి గ్రీజ్లో గిల్ అండ్ పంత్ ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. మన వాళ్ళు డిక్లేర్ చేయకుండా మ్యాచ్ ఆడితే చాలా బాగుంటుంది.